హాయ్ హలో నమస్తే. ఈరోజు మనము రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రొయ్యల్ని ఎలా క్లీన్ చేయాలో చూడండి. ఇలా నిలువున కట్ చేసి దాని మధ్యలో ఒక బ్లాక్ లైన్ లాగా వస్తుంది, దాన్ని తీసేసేయాలి. తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ సెల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి. అట్లా నీట్గా కడుక్కున్న తర్వాత నీట్గా తీసేసేయాలి అన్నీ. అప్పుడే స్మెల్ రాకుండా బాగుంటాయి రొయ్యలు. ఉప్పు వేసుకొని వాటర్లో మంచిగా కడుక్కోవాలి. కడిగేసి పక్కన పెట్టేసుకొని, ఎందుకంటే స్మెల్ అట్లా ఏం ఉండద్దు అంటే నీట్గా కడిగేసుకోండి. కడిగేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను. కొంచెం ఉప్పు వేయండి సరిపడా. నెక్స్ట్ శనగపిండి, అల్లం పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసి మిక్స్ చేయండి. కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా అన్నిటికీ ముఖకు పట్టేలాగా కలుపుకొని కొంచెం నిమ్మకాయ పిండేసి పక్కకు పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా మ్యారినేషన్ పక్కన పెట్టండి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. లేదంటే మీరు తీసుకొని పెట్టుకొని మీకు కావాలన్నప్పుడు ఫ్రై చేసుకున్నా ఓకే. ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడమే. అంతే, రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.